వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, రీసెంట్గా తిరుపతిలో ఒక కిలాడి రాణి ఒక ఆవిడ బయటికి రావడం జరిగింది. మీరు కూడా చాలా మంది మహిళలకి సపోర్ట్గా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు మీరు ఒక అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఈ మహిళ చూసుకున్నట్లయితే దాదాపు 50 మందిని కూడా మోసం చేసింది, హనీ ట్రాప్ చేసిందని కూడా వినబడుతుంది. అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ముందుగా అండి మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అదేంటి అంటే మహిళలకు అన్యాయం జరిగితే మేము ముందుంటాం, ఓకే? అంతేగాని మహిళలే అన్యాయం చేస్తే వాళ్ళకి మేము అండగా ఉండం. ఇది బేసిక్గా మా లైన్. ఒక మహిళకు అన్యాయం జరిగిందా మేము ముందుంటాం. ఒక మహిళ అన్యాయం చేసిందా, మోసం చేసిందా, మేము బాధిత వ్యక్తుల వైపే ఉంటాం, ఓకే? కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. ఈ బాధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దొంగలైతే ఇంక మేము ఎవరి వైపు మాట్లాడాలి? అంటే ఎవరి వైపు ఉంటారు ఆ టైంలో? అదే ఎవరి వైపు ఉండాలి? మాకు కూడా మేము చట్టానికి వదిలేస్తాం దాన్ని. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఈ ధర్మ సందేహం వస్తుంది, నేను చెప్తా నెక్స్ట్. ఇప్పుడు ఈ తిరుపతిలో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఆల్రెడీ పెళ్ళయింది. ఆమెకి విడాకులు అయినాయో అవలేదో తెలీదు. ఆవిడ కోర్టులో ఒక అతను కలిశాడు ఈవిడికి. కలిస్తే నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. పరిచయం కాస్త పెరిగితే ఒంటరి మహిళ. చూడబోతే అండాదండా ఉన్నట్లేదు. ఓ ప్రయత్నం చేస్తే పోలా అని చెప్పి ఓ రాయి ఇసిరాడు ఒక అతను. రాయి ఇసిరితే పడిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఉండగా ఇదే సందర్భంలో ఇదే సమయంలో ఏకకాలంలో అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ మహిళతోటి రిలేషన్లోకి వచ్చేటప్పటికే అతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. సరే, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఈవిడికి ఇంకా వేరే పురుషులు కూడా పరిచయం అయ్యారు. పరిచయం అయితే ఇతను ఇలా కుదరదమ్మా, నువ్వు నాకే సొంతం, నీ హృదయంలో నాకు మాత్రమే చోటు ఉండాలి, ఇంకెవరికి చోటు ఉండడానికి వీల్లేదు అన్నాడు. ఆమె సరే అంది. మళ్ళీ అతనితోటి ఎవరో చంద్రశేఖర్ అనే అతనితోటి సంబంధాన్ని కొనసాగిస్తుందని ఈయన అలిగేసేసి పక్కకు వచ్చేసేస్తే ఆ చంద్రశేఖర్ అన్నవాడు వల్ల ఇతనితో రిలేషన్లో ఉండగా, అంటే ఇతను కొంచెం కోపంగా ఉన్న టైంలో ఆమె ప్రెగ్నెంట్ అయింది. సరే, ఈసారి నువ్వు ప్రెగ్నెంట్ కూడా అయ్యావు కదా, వాడితోనే ఉండు, నా దావ నేను చూసుకుంటాను. అతను అవతలకు పోయాడు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నాడో పెద్ద గొంతు వేసుకుని ఆయన పక్క వెళ్ళిపోయిన తర్వాత ఈ చంద్రశేఖర్ తోటి ఏం ప్రాబ్లం వచ్చిందో ఈవిడికి ఒక కూతురు కూడా పుట్టింది. చంద్రశేఖర్ పలాయనం చిత్తగించాడు. ఈ లోపు ఇంకెవరెవరెవరో పరిచయం అయ్యారు ఈవిడికి. ఎవరెవరో తప్పేంటి ఒప్పేంటి అనేది నేను చెప్పలేను. కానీ ఇలా ఏకకాలంలో పలువురితో సంబంధాలు కలిగి ఉండటము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగటము అనేది మట్టుకు క్షమించరాని నేరం, దానికి శిక్ష వేయాల్సిందే, ఓకే? అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది తనకి. లేదు నేను తిరుపతిలో లేదప్పుడు, వేరే ఊర్లో ఉన్నా, ఈ కథ అంతా వేరే ఊర్లో నడుస్తుంది. నేను తిరుపతికి వచ్చేస్తాను, నాకేదన్నా ఇల్లు చూసి పెట్టు, నన్ను ఇదివరకు ఇట్లాగా యథావిధిగా చూసుకో, నేను కూడా ఏదన్నా చేసుకుంటాను, నేను నా కూతురు సాక్కోలేకపోతున్నాను, అది ఇదని చెప్పింది. మళ్ళీ ఈవిడిని తీసుకొచ్చి తిరుపతిలో పెట్టాడు. ఈయన దగ్గర నుంచి డబ్బులు గుంజుతా ఉంది ఈవిడ. ఇతను కూడా భార్య కూతురు బంగారు నగలు కూడా తాకట్టు పెట్టి మరీ ఇచ్చాడంట ఈ పెద్ద మనిషి, ఇచ్చాడు ఆవిడకి. కానీ ఈవిడ వేరే పురుషులతోటి మళ్ళీ సంబంధాలు పెట్టుకొని వారి దగ్గర కూడా డబ్బులు గుంజుతుంది అని చెప్పి విషయం బయటకు వస్తే ఒక అతను ఈ వ్యవహారాల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. రవి అన్న అతను చనిపోయిన తర్వాత ఈ తీగలాగితే డొంక కదిలింది. ఇలా రకరకాల వాళ్ళు వచ్చేసేసి మాకు అన్యాయం చేసిందని గుండెలు బాదుకుంటున్నారు అందరూ వచ్చి. వీళ్ళందరూ గుండెలు బాదుకోవడం ఏంటి, నేను అసలు ఛాంపియన్ నేను అని ఇతను ప్రెస్ ముందుకు వచ్చేసేసి సిగ్గు శరం లేకోకుండా సిగ్గు వదిలేసి చెప్పుకుంటున్నాడు. ఇలా జరిగింది, ఇలా చేశాను, నేను నా భార్య పిల్లలకు అన్యాయం చేశాను, నేను నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాను, అసలు ఆవిడ దగ్గర ఉన్నది మొత్తం నాదే అని చెప్తున్నాడు. ₹1,00,00,000 పైన పెట్టాను, మొత్తం నాదే అని చెప్తున్నాడు. ఏంటి అంటే ఇతను ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే
ఇతను అంత పెట్టాడో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఈవిడ కేసుల్లో ఇరుక్కుంటే ఆవిడ దగ్గర ఉన్నదంతా నేనే ఇచ్చాను అని చెప్పి వాటిని కైవసం చేసుకుంటానికి చెప్తున్నాడు. ఈవిడ వేరే వేరే పురుషుల్ని కూడా మోసం చేసిన డబ్బులు ఏమైనాయి మరి? అలా అనుకుంటే అంతా ఈయనే పెద్ద ఛాంపియను, మొత్తం ఈయనే ఇచ్చాడు అనుకుంటే మరి వాళ్ళందరూ కేసులు పెడుతున్నారు కదా. 50 మంది దగ్గర ఈమె డబ్బులు దండుకుందని చెప్తున్నారు. మరి ఆ డబ్బులంతా ఏమైనాయి? ఆ డబ్బుల్లో నీకేమైనా వాటా వచ్చిందా? మీ ఇద్దరి మధ్యలో వాటాల్లో పంపకాల్లో తేడా వచ్చిందా ఏమన్నా అని అతన్ని సూటిగా ప్రశ్నించాలి. అసలు ఈమె ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం వెనకమాల ఇతనే ఉన్నాడు అంటాను నేను. మరి ఇప్పుడు చెప్పండి, నేను ఎవరి పక్షాన ఉండాలి? ఇది మాకు వచ్చే ధర్మ సంకటం అప్పుడప్పుడు. అంటే చాలా మంది కూడా ఇట్లాంటి వాటిలో ఇరుక్కున్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి ఇంత ఓపెన్ గా కూడా చెప్పరు. అంటే నేను ఇలా చేశాను, నాకు ఇలా అయింది అని. అదే ఆ చెప్పటం వెనకమాలే అతను దగులుబాజీతనంగా అనిపిస్తుంది నాకు. అందుకు నేను అంటున్నా, లేకపోతే అతను ఎవరో నాకేం తెలుసు. నేను ఇలా అనడానికి కారణం ఏంటి అంటే, అసలు నువ్వు ఇంతలా చెప్తున్నావు అంటే ఇంతమంది ఇచ్చిన డబ్బులన్నీ నువ్వు కొట్టేస్తే. ఇప్పుడు ఒక స్త్రీని ఒక పురుషుడు మోసం చేస్తే, ఒక స్త్రీకి అన్యాయం జరిగితే మేము ఆ స్త్రీ వైపు ఉంటాం. ఈ స్త్రీల వల్ల పురుషులకి అన్యాయం జరిగితే కూడా మేము పురుషుల వైపు కూడా మాట్లాడతాం. ఎవరిది తప్పు ఉంటే వాళ్ళదే న్యాయం చేయమని అడుగుతాం. ఇప్పుడు వేరే అబ్బాయిలందరూ బలైపోయినప్పుడు, బలైపోవటానికి, వాళ్ళందరూ మోసపోవటానికి వీళ్ళిద్దరూ ఒక జట్టు అయితే నేను ఇప్పుడు ఎవరి వైపు ఉండాలి? ఇది ధర్మ సంకటం. అందుకని ఈ మొత్తంలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి సంబంధాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనో, ఇద్దరు మేజర్ల మధ్య వివాహేతర సంబంధం తప్పు కాదని కానీ కోర్టులు చెప్పినాయి అని చెప్పి, మీరు దొరికారు ఆడవాళ్ళు ఇంతే చాలు అని చెప్పి దోపిడీ చేద్దాము అని చెప్పి వెళ్ళే మగాళ్ళు కానీ, మగాళ్ళు నా చుట్టూ తిరుగుతున్నారు కదా, వాళ్ళని ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి పిండుదాము డబ్బులు అని మహిళలు కానీ అనుకుంటే చివరికి మిగిలేది కేసులే. అంటే దీంట్లో ఉన్న ఎవరైతే బాధితులు అని చెప్పుకుంటారో వాళ్ళే మా అమాయకులు కాదు. కాదు, అసలు ఇప్పుడు వీడు అమాయకుడా? వీడికి భార్య పిల్లలు ఉండగా ఏమి ఎందుకు కావాల్సి వచ్చింది? దొరికింది ఇంతే చాలు అనుకున్నాడు కదా. అనుకుని తర్వాత వ్యాపారం కూడా చేశాడనే చెప్తా నేను. ఎవరైతే దీంట్లో బాధితులు ఉన్నారో వాళ్ళతో బాధితుల మీదకి ఆమె ఒక్కటిగా ఇంతమందిని చేయలేదు. ఈమెకి ఎవరో అండాదండా ఉండి తీరుతారు ఖచ్చితంగా. వీడే అండాదండా అంటాను నేను. ఇప్పుడు భార్యను మోసం చేసిన వాడు, భార్య పిల్లల నగలు తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చినవాడు, ఇచ్చానని వాడే చెప్తున్నాడు కదా. వేరే అబ్బాయిలు మోసం చేయడానికి గ్యారంటీ ఏంటి? భార్యని మోసం చేసినాడికి వేరే వాళ్ళని మోసం చేయటం రాదా? అందుకని ఇట్లాంటి కేసులు ఇలా జరుగుతాయి. ఒకసారి హైదరాబాద్లో ఓ 15 ఏళ్ల క్రితం ఒక మహిళ ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. సరే, సన్నిహితంగా ఉన్నట్లుగా నటిస్తుంది. ఆమె డబ్బులు అడుగుతుంది, డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, డబ్బులు ఇచ్చాము అంటే ఆమెతో శారీరక సంబంధాన్ని కోరుకుని వీళ్ళు, ఆమె తనని ఎరగా వేసి డబ్బులు తీసుకుంటుంది. కానీ సంబంధం విషయంకి వచ్చేసరికి ముందుకు రావట్లేదు. ఇలా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఏం చేస్తుందంటే, ఇంటికి పిలుస్తుంది. ఇంటికి వస్తున్నారు వాళ్ళు. ఇంటికి వస్తుంటే వాళ్ళకి ఏదో మోతాదు తక్కువలో కాస్త మత్తుమందు కలపటం, వాళ్ళకి కూల్ డ్రింక్లో ఇవ్వటం, వాళ్ళు మత్తొచ్చి పడిపోవటం, లేచిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవటం. ఇలా ఆమె కాపాడుకుంటుంది. ఆమె క్యారెక్టర్ అంటే, శీలం అంటే భౌతికపరమైంది అనుకుంటుంది ఆవిడ. నేను ఇంకో పురుషుడితో నేను ఉండట్లేదు కాబట్టి నేను ప్రతివతనే అనుకుంటుంది ఆవిడ. సరే, ఇప్పుడు సమాజం కూడా అదే కదా ఆలోచిస్తుంది. వాడు ఎన్ని నేరాలన్నా ఎన్ని ఘోరాలన్నా చేయని, ఏమన్నా చేయని, వాడిని తప్పుడోడు అనరు. ఓ మహిళని, ఆమె క్యారెక్టర్ని శీలం లేనిది అని మాట్లాడరు. శీలం ఎప్పుడు పోద్ది అంటే, భర్త కాకుండా వేరే పురుషులతోటి శారీరక సంబంధాలు కొనసాగిస్తే వాళ్ళ శీలం పోద్ది. సరే, ఈవిడ ఆ లెక్కలోనే ఉంది. సరే, చివరికి ఒక అతను ఒకరోజు వచ్చాడు. ఇంట్లో మత్తు మందు, ఆ ట్యాబ్లెట్లు అవి లేవు. లేకపోతే ఈ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ రిమూవర్ కలిపింది కూల్ డ్రింక్లో, కలిపిచ్చింది. ఆమెకి ఎంత వేయాలో తెలియలా, మోతాదు ఎక్కువైపోయింది, చచ్చిపోయాడు.
చచ్చిపోతే ఏం చేయాలి ఇప్పుడు? ముక్కలు ముక్కలు నరికి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టింది. సరే ఇప్పుడు ఫోన్లు ఉంటాయి కదా, ఈ మనిషి చివరి కాలం ఎవరికి చేశాడు, సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అంటే ఇక్కడ చూపించింది. ఆమె అరెస్ట్ అయింది, ఆమెకి లైఫ్ పడింది. ఒక సందర్భంలో నేను చెంచలగూడ జైలుకి వెళ్ళినప్పుడు నేను చూసి గుర్తుపట్టాను ఆవిడ్ని. నేను మాట్లాడాను, చాలా బాధపడింది. మామూలుగా లేదు ఆ బాధ. ఏంటంటే అసలు ఇదంతా ఈమె ఇలా చేస్తుంది అని భర్తకు తెలుసు. భర్తను బెంగళూరులో ఉంచింది, అమెరికా వెళ్ళాడని చెప్పింది అందరికీ. అందుకని బెంగళూరులో అతను ఉంటే అతను పోషించింది ఈ డబ్బులతో పిల్లల్ని చదివించింది. చివరికి ఏమైంది, నేను అడిగాను, అమ్మ పిల్లలు వస్తారా ఎప్పుడన్నా నీ దగ్గరికి అని. పిల్లలు రారు. భర్త వస్తాడా, రాడు. ఎంత దయనీయమైన పరిస్థితి అండి. అక్కడ అతను వేరే వాళ్ళు డబ్బులే పోగొట్టుకున్నారు, అతను ప్రాణమే పోగొట్టుకున్నాడు. అతని కుటుంబానికి భార్యకి భర్త, పిల్లలు లేకుండా అయిపోయారు, పిల్లలకి తండ్రి లేకుండా అయిపోయారు. ఇప్పుడు ఈవిడేమి సాధించినట్టు? ఈవిడ చూస్తే జైల్లో కూర్చుంది, 14 సంవత్సరాలు జైలు శిక్ష. చాలా దారుణమైన విషయం. నేనేమంటానంటే ఇలాంటి విషయాలకు మహిళల్ని ఎందుకు నిందిస్తుంది సమాజం? మహిళల మీదనే ఎందుకు ఫోకస్ పెడుతుంది? మరి ఇప్పుడు ఈమె దగ్గరికి వచ్చిన పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి వాళ్ళ భార్య పిల్లల మీద ప్రేమ లేనప్పుడు ఈమెకి వీళ్ళ మీద ఎట్లా ప్రేమ ఉంటుంది? అందుకని ఇట్లాంటి విషయాల్లో మనం ఒక అవగాహనకి రావడానికి కానీ, ఒకరినే నిందితుల్ని చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఇక్కడ అందరు తప్పులు కనిపిస్తున్నాయి, అందరు భాగస్వాములే ఇందులో, ఈ జరిగిన నేరంలో. ఒక అమ్మాయి దొరికింది ఇంతే చాలు అంటే ఎందుకు మీరు అంత వెంపర్లాడుతున్నారు, అంత చొంగగార్చుకుంటున్నారు ఎందుకు? మీకు మీ బాధ్యతలు గుర్తు రావట్లేదా? ఇప్పుడు ఆమె వల్ల చనిపోయిన అతను ఎవరైతే ఉన్నాడో అతనికి భార్య పిల్లలు ఉన్నారని గుర్తు రాలే? అతన్ని ఎందుకు మనం ప్రశ్నించం? మగాడికి ఒక న్యాయం, ఆడదానికి ఒక న్యాయం ఎందుకు? ఇద్దరికి ఒకే న్యాయం. కోర్టులు కూడా ఈ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీర్పులు ఇవ్వాలి. అందుకని ఈ కోర్టులు సృష్టించే గందరగోళం కూడా సొసైటీలో ఎఫెక్ట్ పడుతుంది. తప్పు కాదనుకుంటున్నారు వాళ్ళు, కానీ తప్పు ఎప్పుడవుతుంది? ఇది రెండో వాడికి తీవ్రమైన అన్యాయం జరిగింది అన్నప్పుడు, చనిపోయే స్టేజ్ వచ్చినప్పుడు అనుకుంటారు. కానీ కాదు, ముందే ఇలాంటి ఒక మహిళతోటి రిలేషన్ పెట్టుకుంటే అతని కుటుంబంలో కలహాలు వస్తాయి, అతని భార్య పిల్లలు ఏమైపోతారు? ఇప్పుడు 50 మంది అంటున్నారు, పోనీ 50 మంది లేరు, 10 మంది ఉందారు అనుకున్నాం. 10 మంది కుటుంబాల సంగతి ఏంటి? పోయేది పరువు ఒకటేనా, డబ్బులు ఒకటేనా? ఈ రెండింటిని మించి మనశ్శాంతి కూడా పోతుంది కదా. ఆ కుటుంబ పరిస్థితుల్లో వచ్చే మార్పులు, ఆ కుటుంబాల్లో వచ్చే వైషమ్యాలు ఇవాళ భార్యలు ఒప్పుకోవట్లేదండి. భర్తలకి ఒకప్పుడు ఒప్పుకునేవాళ్ళు భార్యలు, భర్తకు వేరే సంబంధాలు ఉంటే కూడా వీళ్ళు దాన్ని పెద్దగా వ్యతిరేకించగలిగే వాళ్ళు కాదు. ఆ వ్యతిరేకించగలిగిన సామర్థ్యం ఉండేది కాదు ఒకప్పుడు. సామర్థ్యం ఉన్నా వ్యతిరేకించే వాళ్ళు కాదు. కానీ ఈ రోజు ఒప్పుకోవట్లే. పైగా నీ దారి అదైతే నా దారి ఇదే అని ఇంకో దారి చూసుకుంటున్నారు వీళ్ళు. అల్టిమేట్గా కుటుంబాల్లో జరిగేది ఏంటి? ఇదే ఆలోచించాలి. అందుకని మోసపోయామని చెప్తున్నా ఆమెనే కిలాడి లేడీ అంటే నేను ఒప్పుకోను. నా ఉద్దేశం అయితే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.